హాయ్ ఫ్రెండ్స్. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'డాకు మహారాజ్' మూవీ మంచి హిట్ అనుకుందనమాట. ఈ సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ అయింది. వరుసగా 4 చిత్రాల హిట్‌లతో మంచి జోరు మీదైతే ఉన్నారనమాట. అయితే థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత 'డాకు మహారాజ్' మూవీ 4 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే సిద్ధమైపోయిందనమాట. ఇటీవల ఒక ప్రముఖమైన ఓటీటీ సంస్థ ఈ మూవీనైతే స్ట్రీమింగ్ చేసింది. తెలుగుతో పాటు హిందీ, ఇతర సౌత్ భాషల్లోనూ సినిమాను స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారన్నమాట. తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు 'డాకు మహారాజ్' సినిమాను స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. తక్కువ సమయంలోనే అత్యధిక వ్యూస్‌ని రాబట్టిన సినిమాగా నెట్‌ఫ్లిక్స్‌లో 'డాకు మహారాజ్' సినిమా నిలిచింది. ఇక ఇండియాలో టాప్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమాగా 'డాకు మహారాజ్' మూవీ నిలిచింది. 'డాకు మహారాజ్' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద షేక్ చేసినట్లుగానే ఓటీటీలోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అన్ని భాషల ప్రేక్షకులు 'డాకు మహారాజ్' సినిమాను ఆదరిస్తున్నారు. దాంతో హిందీ సినిమాలను పక్కకు నెట్టి నెట్‌ఫ్లిక్స్‌లో ఇండియాలోనే నంబర్ 1 స్థానంలో నిలిచింది 'డాకు మహారాజ్' మూవీ. హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ సినిమాకు వ్యూస్ అయితే లభిస్తున్నాయని నెట్‌ఫ్లిక్స్ వర్గాల వారు నుంచి అందుతున్న సమాచారం. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు అదిరిపోయే మ్యూజిక్ ఉండటంతో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతూ ఉందన్నమాట. మరి చూడాలి లాంగ్ రన్‌లో ఈ మూవీ ఇంకా ఏ స్థాయిలో ట్రెండ్ అవుతుందనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.